పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ భవన్ క్యాంపు కార్యాలయం సందడిగా మారింది. చేనేత మండలంలోని నీర్యాల ఆకూర్ల గ్రామాల నుంచి వచ్చిన గ్రామస్తులు షరీఫ్ ఆధ్వర్యంలో కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారందరికీ ఆయన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 77,000కు పైగా ఓట్లు సాధించిందని, గత చరిత్రను తిరగరాసిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు చాలా కష్టపడుతున్నారన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా అందరికీ తాను అండగా ఉంటారని భరోసా కల్పించారు కేఎస్ఆర్. కూడా మంచి పేరున్నటువంటి ఆదిలాబాద్లో ఇటువంటి అనుభవజ్ఞులైనటువంటి నాయకుల్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుంది, హక్కున చేర్చుకుంటుందని వారికి సాదరంగా గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఆదరణలో భాగంగా గత అసెంబ్లీ ఎలక్షన్లో 50,000 ఓట్లకు పైగా సాధించి 5 అసెంబ్లీ ఎలక్షన్లలో అత్యధిక ఓటింగ్ని పొందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎలక్షన్లో 77,000 ఓట్లు, అంటే గత 75 సంవత్సరాల చరిత్రలో ఇంత ఓట్ల శాతం 77,000 ఓట్లు ఎవరు సాధించలేదు. అది కాంగ్రెస్ పార్టీ గత 75 ఏళ్ల చరిత్ర